నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తమిళనాడులో అసలు ఏం జరుగుతుంది? తమిళనాడులో గంటకొక రాజకీయాలు కనిపిస్తున్నాయి. అక్కడ సమీకరణాలు చూస్తే అంటే తమిళ రాజకీయాలు అంత ఈజీగా అర్థం కావు అనే దానికి మొన్న వచ్చినటువంటి ఫలితాలు నిదర్శనం అనుకోవాలి. నిజంగానే తమిళ రాజకీయాలు అసలు అర్థం అవ్వట్లేదు. ఫలితాలు వచ్చి 4-5 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఒక జాప్యం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడమే కారణం. 234 స్థానాలు ఉన్నాయి, 118కి మ్యాజిక్ ఫిగర్. టీవీకే విజయ్ స్థాపించిన పార్టీ మొదటి ప్రయత్నంలోనే 108 స్థానాలకు వచ్చింది, గెలుచుకుంది. తర్వాత డిఎంకే 59, ఆ తర్వాత అన్న డిఎంకే 47 వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అక్కడ అత్యధిక స్థానాలు విజయ్కే, టీవీకి విజయ్కే ఉంది. కానీ ఇక్కడ జాప్యం జరుగుతూ ఉంది. అక్కడ డిఎంకేతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకి మద్దతు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో 113 సీట్లకు వచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 కావాలి. ఇంకా 5 సీట్లకు దూరంలో టీవీకే విజయ్ ఉన్నాడు. అయితే ఈ విషయంలో టీవీకే విజయ్ గవర్నర్ దగ్గరికి, తమిళనాడు గవర్నర్ దగ్గరికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఫలితాలు వచ్చాయో ఆ తెల్లారి ఈవినింగ్ టైంలో వెళ్ళి అక్కడ లేఖ ఇచ్చాడు. ఇస్తే ఐఎమ్ సారీ, నేనేం చేయలేను, 118 సంఖ్యాబలం ఉంటేనే నేను మీకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, కానీ ఇది కాదు, సో మీరు సంఖ్యాబలం చూపెట్టండి అని చెప్పగానే వెనుదిరిగిండు, వెనక్కి వచ్చేసిండు విజయ్. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి దయచేసి అంటూ గవర్నర్ని టీవీకే విజయ్ మళ్ళీ కోరిండు. ఈసారి కూడా అదే తరహాలో గవర్నర్ అసలు అనుమతి నిరాకరణ చేయడం జరిగింది. సో 118 సంఖ్యాబలం చూపిస్తేనే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, లేదంటే చేయలేను అని చెప్పేసి మరొకసారి కరాఖండిగా గవర్నర్ చెప్పడంతో డైలమాలో పడ్డాడు టీవీకే విజయ్ అని చెప్పుకోవాలి. అయితే నేను అసెంబ్లీలో సంఖ్యాబలం నేను చూపించుకుంటా అని చెప్పేసి ఒకవైపు విజయ్ చెప్తా ఉన్నాడు గవర్నర్కి, ప్రమాణ స్వీకారం చేస్తాను, తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేయించుకుంటా, అప్పుడు 118 సీట్లు చూపిస్తాను, ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలంటే ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు మీకు చూపిస్తా అని చెప్పేసి విజయ్ చెప్పినప్పటికీ కూడా గవర్నర్ అక్కడ ఓకే చెప్పలేదు. సో ఈ నేపథ్యంలో డైలమాలో పడ్డాడు విజయ్. సో ఇంకొక 5 సీట్లు రావాలంటే కష్టతరం అయిపోయింది. ఎందుకంటే వేరే ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే వచ్చింది సపోర్ట్గా. పొత్తు పెట్టుకుంటే 113కి వచ్చింది. మిగతా వీకేసీ పార్టీలు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, ఇతర ఏ పార్టీలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ అని చెప్పేసి కొన్ని వార్తలు. డిఎంకే అన్న డిఎంకే 2 పార్టీలు కూడా ఒకటే అవుతున్నాయి. ఆ 2 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ద్రవిడ పార్టీల ఉనికి కోల్పోద్దంటే మన 2 పార్టీలు మనకు శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి మన ద్రవిడ ఉనికిని కాపాడుకోవాలంటే మన ఇరు పార్టీలు కలవాలి, కలిసి పోటీ చేయాలని చెప్పేసి అన్న డిఎంకే చర్చలు జరిగినట్టుగా వార్తలు వచ్చినాయి. సో తెల్లారి మళ్ళీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పేసి డిఎంకే స్టాలిన్ చెప్పిండు. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి డిఎంకే స్టాలిన్ కూడా కోరడం అనేది కుసమెరిపింది. సో డిఎంకే స్టాలిన్ ఇప్పటికే బాధలో ఉన్నాడు, ఓడిపోయిన బాధలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన నిన్న మాట్లాడుతూ మీ ఏ పార్టీతో పొత్తులేము, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి అక్కడ ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి సో గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడని చెప్పేసి స్టాలిన్ మాట్లాడిండు. విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని చెప్పేసి మాట్లాడిండు. కాకపోతే ఆయన దగ్గర ఇంకా 5 సీట్లు ఎక్కువ లేవు. ఈ విషయంలో గవర్నర్ సో నేను ఒక రూల్ ప్రకారం వెళ్తున్నానంటగా గవర్నర్ చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా తమిళనాడు బంద్కు పిలుపునిచ్చినాయి. ఏదైతే గవర్నర్ తీర్పు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనగా, అంటే బీజేపీ ఆడినటువంటి ఆటలో ఆడుతున్నాడు చదరంగంలాగా గవర్నర్ అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా టీవీకి ఆరోపణ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బంద్కు పిలిపించినాయి. సో గవర్నర్ బీజేపీ వ్యక్తి కాబట్టి, అంటే బీజేపీ ఆయనను గవర్నర్ నియమించింది కాబట్టి సో మోడీ అమిత్ షా చెప్పినట్టు గవర్నర్ అక్కడ చేస్తూ ఉన్నాడు. అందుకే టీవీకే పార్టీకి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో జాప్యం జరుగుతుంది. దీని వెనకాల మోడీ హస్తం ఉంది, అమిత్ షా హస్తం ఉంది, కేంద్రం హస్తం ఉంది అన్నట్టుగా కాంగ్రెస్ అక్కడ ఈరోజు బంద్కు పిలిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే తలైవా మనందరూ తెలుసు, రజనీకాంత్ కేవలం తమిళ హీరో అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. కేవలం తమిళ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రజనీకాంత్ అంటే తెలియని వారు ఎవరు లేరు. అంతెందుకు బాలీవుడ్ సినిమాలో సైతం షారుఖ్ ఖాన్ లాంటి వారు అంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా వాళ్ళ సినిమాల్లో రజనీకాంత్ని రిఫరెన్స్ చేసుకొని సినిమా హిట్ కొట్టుకున్నటువంటి రోజులు ఉన్నాయి. అంటే తలేవా అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. తమిళనాట అంత పెద్ద హీరో, భగవంతులాగా కొలుస్తారు రజనీకాంత్ని.
అయితే రజనీకాంత్ కూడా మొన్న ఈ ఒక 1 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ అనుకుంటా, ఎన్నికల్లోకి నేను వస్తాను, రాజకీయాల్లోకి వస్తాను, నేను పోటీ చేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక సభ పెట్టి మాట్లాడడం జరిగింది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన అభిమానులు. సో తలే వస్తున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కొన్ని రోజులకే మరొకసారి ఆయన మాట్లాడుతూ నేను ఈ రాజకీయాలకి రాను, రాజకీయాలతో నాతో కాదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఆయన స్టెప్ బ్యాక్ తీసుకున్నాడు, భయపడి వెళ్ళిపోయాడు. ఎందుకు మనకి ఈ రాజకీయాలు అని చెప్పేసి ఆయన మరి విశ్లేషకులు చెప్పిరా లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆయన వెళ్ళిపోయాడు. కానీ కరెక్ట్ టైంలో టీవీకి విజయ్ రంగంలోకి దిగిండు. అక్కడ కరెక్ట్ టైంలో అంటే అటు డిఎంకే అన్న డిఎంకే పైన జనాలు విసిగిపోయారు అక్కడ ప్రజలు. సో అక్కడ కొత్తదాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడు డిఎంకే అన్న డిఎంకే వీళ్ళేనా, ఎవరు రావద్దా అనేటువంటి ఒక ప్రశ్నార్థకం టైంలో కరెక్ట్ టైంలో టీవీకే పార్టీ స్థాపించిండు విజయ్ అక్కడ. అది అక్కడ ఆయన కలిసి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఇంత జాప్యం జరుగుతుంది, దీని వెనకాల రజనీకాంత్ హస్తం కూడా ఉంది, వెనకాల కుట్ర, విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండే విషయంలో రజనీకాంత్ కూడా ఉందన్నట్టు కూడా అక్కడ వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో చాలామంది కూడా చర్చ జరుపుతూ ఉన్నారు. సో కేవలం సినిమాలో మాత్రమే హీరో, సినిమాలో మాత్రమే మనం డైలాగ్స్ కొడతాడు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ వాకింగ్ స్టైల్ కావచ్చు, ఆయన మేనరిజం కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, అది కేవలం సినిమా వరకు పరిమితం అయిపోయింది. రియల్ లైఫ్లో ఆయన ఒక విలన్ అంటూ ఏదైతే తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకొని ఆయనను విలన్ లాగా చిత్రీకరిస్తున్నారు అటు టీవీకే ఫ్యాన్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుచరులు. సో విజయ్ సీఎం అవ్వకపోవడానికి అంటే కాకుండా చేసే మనుషుల్లో రజనీకాంత్ కూడా ఒకరు ఉన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మనకు తెలియదు. సో నాకు తెలిసి రజనీకాంత్ అయితే అట్లాంటి పనులు చేయడు, ఆయనకు అనవసరమైన విషయాలని చెప్పేసి ఆయన అందుకోసమే రాజకీయాల్లోకి వస్తా అని చెప్పేసి రాలేదు, వెనక్కి వెళ్ళిపోయాడు. నాతో కాదు రాజకీయాలు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయాడు. అలాంటి మనిషి ఇలా చేస్తా అని చెప్పేసి నేనైతే అనుకోను, కానీ చెప్పలేం. రాజకీయాలు ఎప్పుడు ఎలా జరిగేవి తెలియదు. ఆయన డిఎంకే స్టాలిన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, డిఎంకే స్టాలిన్తో మంతనాలు జరుపుతూ ఉన్నాడు. మంతనాలు జరుపుతూ టీవీకే విజయ్కి ఎవరు సపోర్ట్ చేయకుండా, ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా, ఆ 118 సీట్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఉండడానికి రజనీకాంత్ కూడా వెనకాల ఒక కుట్ర ఉందంటూ కూడా, ఆయన భాగస్వామ్యం ఉందంటూ కూడా చాలామంది అయితే సోషల్ మీడియాలో, ముఖ్యంగా టీవీకే ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది రజనీకాంత్ హేటర్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. అక్కడ చాలామంది కూడా అక్కడ ఎవరు కమల్ హాసన్ కూడా స్పందించాడు. సో గవర్నర్ ఎందుకు జాప్యం వహిస్తూ ఉన్నాడు, గవర్నర్ ఎందుకు ఈ విషయంలో చేయట్లేదు అంటే, గవర్నర్ టీవీకే విజయ్ని సీఎం చేయకపోతే ప్రజాభిప్రాయాన్ని ఆయన అవమానించినట్టే అంటూ కూడా కమల్ హాసన్ కూడా ఫైర్ కావడం జరిగింది. సో ఇప్పటికి ఫలితాలు వచ్చి 4 రోజులు అయినప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో అక్కడ జాప్యం జరుగుతూ ఉంది. తమిళనాడులో నాటకీయ పరిణామాలు చూస్తూ ఉన్నాం. సమీకరణాలు పూటకు గంటకు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా సీఎం అవుతానా లేదా అనేటువంటి ఒక క్లారిటీ లేదు విజయ్లో. అయితే ఈ నేపథ్యంలో డిఎంకే అన్నా డిఎంకేలో చీలిక వచ్చినట్టుగా, అన్నా డిఎంకేలో ఏదైతే పుదుచ్చేరిలో ఉన్నటువంటి రీసార్ట్ ఉంది కదా, ఆ రీసార్ట్ నుండి కూడా కొంతమంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు చెన్నైకి వచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. అయితే అన్నా డిఎంకేలో మొన్నటి నుండి చీలికలు వస్తూ ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అది నిజమైందా అనేటువంటి వార్తలు కూడా, సందేహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పుదుచ్చేరిలో అక్కడ అన్నా డిఎంకే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పుదుచ్చేరి రీసార్ట్లో ఉన్నారు. అయితే ఆ రీసార్ట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారో అన్నడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారట. బయటకు వచ్చి చెన్నైకి వచ్చి ఉన్నారట. అక్కడ టీవీకే విజయ్కి సపోర్ట్ చేసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుకైతే తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా నాటకీయ పరిణామాలు, సమీకరణాలు అయితే అక్కడ కనిపిస్తాను తమిళనాడులో. మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. సో గవర్నర్ కూడా మొన్న ఆ లోపల చెప్పింది ఇది ఒకటే. సో అక్కడ గవర్నర్ ఏదైతే లోక్ భవన్ ఉందో ఆ లోక్ భవన్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. సో విజయ్ వచ్చిండు, టీవీకి విజయ్ వచ్చిండు, గవర్నర్ కలిసిండు, లేఖ ఇచ్చిండు, కానీ అక్కడ 118 సంఖ్యాబలం చూపిస్తేనే మేము అనుమతిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది. సో అక్కడ మరి ఏం జరుగుతుందో అనేది విషయంగా క్లారిటీ రాలేదు. సో చూద్దాం. మరి డిఎంకే స్టాలిన్ చెప్తాను ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాడు, కానీ మీరు ఆయనతో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను ఆయనకు మద్దతు ఇచ్చి ఎవరైతే వామపక్షాలు ఉన్నాయో వీకేసీ పార్టీ ఉందో సో మరి వాళ్ళని కలవండి అని చెప్పేసి చెప్తే బాగుండేది. అట్ట కూడా చెప్పట్లేదు. మరి చూద్దాం మరి ఇంకేం జరుగుతుందో, ఏం జరగబోతుందో. తమిళనాడు రాజకీయాలు ఎఫెక్ట్ మాత్రం తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరికొంతమంది కేసీఆర్ కూడా ఇందులో ఎంటర్ అవుతున్నాడు, ఎంటర్ అయ్యి విజయ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు.
అది చెప్పలేము మరి ఏం జరుగుతుందో లోపల అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. చూద్దాం మరి తమిళనాడులో సీఎంగా మరి ఎవరు అవుతారని తెలియాలంటే మరి కొంతసేపు కావాల్సిందే.